సిద్ధు ఐ లవ్ యూ సో మచ్. బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్ళే మగాళ్ళే. బాగుంది. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది? ఎందుకు కొట్టావు? నేనేం చేసా? నువ్వేం చేసావో నీకు తెలీదా? ఏం చేసా చెప్పు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. సైలెంట్ ఉండు. చెప్పరా. ఎక్కడున్నావు నువ్వు? జాబ్ లో ఉన్నా. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. సార్ పిలుస్తున్నారా, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్. సారీ సిద్ధు, ఇంకెప్పుడు అలా చేయండి సిద్ధు. సారీ చెప్తే సరిపోద్దా? మా అమ్మని ఎంత ప్రేమిస్తావు, మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తాం. మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నా. నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మెంటల్ నా కొడుకుని నేను. నువ్వు జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావే? చల్ దింగే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీలు. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఎందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతా. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? పార్క్ ఏంటి ఇంత కలర్ఫుల్ గా ఉంది? ఎందుకు వచ్చావురా దొంగ నా కొడుకా? మట్టి తొడవడానికి వచ్చావా? అందుకనే తీసుకొచ్చా. అమ్మాయిలు కూడా ఉంటే బాగుండ్రా. అదిగోరా అమ్మాయిలు వచ్చారు. ఎక్కడ్రా అమ్మాయిలు? అదిగోరా అమ్మాయిలు. అరే మస్తున్నారా అమ్మాయిలు. పార్క్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి అందుకే ఈ పార్క్ తీసుకొచ్చానే. అదే పార్క్ తీసుకొచ్చావే కదా, నాకు చాలా నచ్చింది. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. గర్ల్స్, నువ్వు పువ్వేంటి అక్కడ పెట్టుకున్నావు? మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటారు? నువ్వు కొంచెం డిఫరెంట్ గా పెట్టుకున్నావు, అందుకే అడిగా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎవర్రా అడగడానికి? మీరెవర్రా అడగడానికి? అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది కనపట్లే. బాయ్స్, నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు. మాకు తెలీదు మరి. సరే గాని సినిమాకి వెళ్దాం, వస్తారా? నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఏంట్రా ఎలా కనిపిస్తున్నాం? అమ్మాయిలా కనపడతారు, ఏంజల్స్ లా ఉన్నారు. ఈ అమ్మాయి చూడు ఐశ్వర్య రాయ్ లా ఉంది. ఈ అమ్మాయి చూడు కత్రినా కైఫ్ లా ఉంది. ఈ అమ్మాయి చూడు మాధురి దీక్షిత్ లా ఉంది. ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నావు? వేస్ట్ ఫెలో. అమ్మాయిలే రాక్షసులారా వాళ్ళు? రాక్షసులేరా వాళ్ళు? నువ్వు దెంగి, నువ్వు దెంగి. నీ ప్రేమలో ఎంతగానో మునిగిపోయినా అంటే ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. నన్ను నేనే మర్చిపోయినా. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? మొన్న మా ఆయన చచ్చిపోయింది కదా ఫ్రెండ్. అయితే ఇక వాళ్ళ ఇంట్లో లేము, పోస్ట్ మార్టం చేపిద్దాం అందులో రిపోర్ట్లు వస్తాయని. Don't try to play the fool with me, Nikesh. No, it's very bad. నాకేమో ఒకటే భయం అవుడు, ఆయనతో నేను మందు పెట్టినా వస్తుందేమో అని. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినా బ్యాడ్ నేమ్ నాకు రాని. జంప్ జంప్. కానీ ఆయనతో అందులో ఏమని వచ్చిందట, మందు తాగి వచ్చిండని వచ్చిందట. ఇక మందు అంటే ఇక వాళ్ళందరూ ఎట్లయినా తాగపోతే కదా, ఇక గవ్వే తాగి వచ్చిండు అనుకుంటు. కానీ ఆయన పురుగుల మంది అని చెప్పలేడు పాపం. నేనైతే బతికిపోయినా. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా నీ ఆడజాతి అంతరించిపోతేనే బాగుపడేది. అమ్మా ఏడ మళ్ళా నా మీద కేసు అవుతుందా అనుకున్నా. ఇప్పుడు కేసు లేదు, ఏం లేదు. ఆడే మందు తాగి చచ్చిపోయిండు అని వచ్చింది. ఇదేం కర్మరా దేవుడా.